హాయ్ అందరికీ వెల్కమ్ టు ఖుషీ వరల్డ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి. ఈరోజు అయితే మీషోలో మా చిన్నోడిని శివుడిలాగా రెడీ చేయడానికి మీషో నుండి ఈ డ్రెస్సు, ఈ ఫ్యాబ్రిక్ ఇంకా హెయిర్ అనేది తీసుకున్నాము. హెయిర్ మనకి శివుడికి ఎలా ఉంటుందో విగ్ అనేది సేమ్ అలాంటిది మీషోలో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉంది. అండ్ సేమ్ శివుడికి పులి చర్మం అంటారు కదా, అలాంటి ఫ్యాబ్రిక్ ప్రింట్ అయితే ఉంది. యానిమల్ ప్రింట్ వచ్చేసి ఇలా ఉంది, చీతా ప్రింట్. 1.5 మీటర్స్ వచ్చింది అనమాట, 1.5 మీటర్ వచ్చింది. 200 అలా పడింది. అండ్ వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తీసుకోండి లింక్స్. డైరెక్ట్ మీకు మీషో ఓపెన్ అవుతుంది, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1.5 మీటర్స్ వచ్చింది. సాఫ్ట్గా ఉందన్నమాట, రియల్గా మనం బయట ఎలా తీసుకుంటాం అలాగే ఉంది. బాగుంది, క్వాలిటీ కూడా 10/10 ఉంది. ఇది వచ్చేసి శివుడి విగ్ అనమాట. సేమ్ జుట్టు ఇలా వచ్చేసి ఉంటుంది కదా, జడలు మొత్తం అలా హెయిర్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాంటిదే మీషోలో అయితే అవైలబుల్గా ఉంది. సేమ్ అట్లనే ఉంది, మన యాజ్ ఇట్ ఈస్ శివుడు లాగానే పిల్లల్ని రెడీ చేస్తే అలాగే ఉంటారు. లోపల నుంచి అయితే ఇలా ఇచ్చారనమాట నెట్, పిల్లలకి కుచ్చుకోకుండా తలకి పెట్టినప్పుడు ఇలా నెట్ అయితే ఇచ్చారు, స్మూత్గా ఉంటుంది. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మా చిన్నోడిని శివుడిలాగా ఎలా రెడీ చేయాలి, పిల్లల్ని ఎలా రెడీ చేయాలనేది మా చిన్నోడిని రెడీ చేసి అయితే వీడియో పెట్టాను. ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి, పిల్లల్ని ఎలా రెడీ చేస్తారు శివుడిలాగా అనేది. ఫస్ట్ అయితే మా చిన్నోడు రెడీ కానని చెప్పాడు అనమాట. శివుడిలాగా రెడీ అయితే ఫొటోస్ మంచిగా వస్తాయి డాడీ అని చెప్పాను. అందుకోసం అయితే వాడు ట్రై చేస్తుండు. వాడికి ఇష్టం లేదు, కానీ మనం వాళ్ళలో దేవుడిలాగా రెడీ చేసుకొని చూడాలంటే మస్తు ఇష్టం ఉంటుంది. మన పిల్లల్ని అలా చేసుకోవాలంటే మనకే అలా అనిపిస్తుంది అనమాట, హ్యాపీగా అనిపిస్తుంది. అందుకోసమే వాడిని రెడీ కాడన్నా కూడా నేనే రెడీ చేస్తున్నాను అనమాట. ఏం కాదు డాడీ అయిపోద్ది అనేసరికి ఉన్నాడు. ఇలా అయితే 2 ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. 1 అయితే పొడిగా అయిపోద్ది, 2 మధ్యలోకి మర్చేసి 2 ఫోల్డ్స్ చేసుకొని ఆ ఫోల్డింగ్ అనేది ఇలా అయితే నెక్కర్ పైకి ఇలా సారీ ఎలా అయితే కట్టుకుంటామో అలా అనేసాను అనమాట. అలా అనేసేసరికి 1.5 మీటర్స్ కదా, వాళ్ళకి కొంచెం మిగిలే ఉందన్నమాట. శివుడికి అయితే సేమ్ ఎలా ఉంటుందో అలా అయితే ట్రై చేయడానికి అయితే నేను రెడీ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఇలా అయితే తీసుకున్నాను. చుట్టూ ఒక రౌండ్ ఇలా తీసిన తర్వాత పైకి ఇలా పెట్టడానికి ఇక్కడ పిన్ పెట్టేశాను. పిన్ పెట్టేసిన తర్వాత శివుడికి ఇలా పైకి కొంగులాగా ఇలా ఉంటుంది కదా, సేమ్ అలా అయితే పెట్టేశాను. మీకు ఎలా కంఫర్ట్ ఉంటే అలా పెట్టేసేయండి అనమాట. ఇలా పెట్టేసి వాడికి 1 సైడ్ అయితే ఇలా వేస్తున్నాను. ఫిల్స్ అవి ఏం పెట్టట్లేను, ఫిల్స్ అవన్నీ ఉండవు కదా, ఓన్లీ ఇలానే మలిచేసి వెనకకు బ్యాక్ అనేది ఇలా లోపలికి ఇట్లా చెక్కేసాను అనమాట. ఫిల్స్ పెడితే ఆ ఫిల్స్ అవన్నీ పెట్టుకొని అయితే ఉంటారు కదా, ఏ ఫోటోలో అయితే లేదు, అందుకే ఇలా అయితే మామూలుగా ఇలా పెట్టేశాను అనమాట. ఒకసారి వీడియోలో చూడండి. వాడైతే మస్తు అలుగుతుండే నన్ను రెడీ చేస్తున్నాను. వాళ్ళ డాడీ కూడా వచ్చి హెల్ప్ చేస్తుండు. మంచిగా అయితే రెడీ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాం. ఈ లుక్ లాస్ట్ వరకు చూస్తే వాడినైతే చాలా హ్యాపీగా అనిపించింది. చిన్న శివుడు లాగా రెడీ అయిపోయాడు అనమాట. చాలా హ్యాపీగా ఉంది ఆ ఫొటోస్ చూస్తే. అయితే వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి మెమోరీస్ ఉంటాయని అదొక చిన్న కోరిక అంతే. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత వాళ్ళకి మెమోరీస్ ఉంటాయి, ఇలా రెడీ చేసింది మా అమ్మ డాడీ అనేసి. అందుకోసం అయితే రెడీ చేస్తున్నాను. అండ్ ఇలా అయితే డ్రెస్ అనేది సెట్ చేసేసాము. సెట్ చేసిన తర్వాత హెయిర్ ఉంచుకోడా అనేది ఒక ఉండే అనమాట, తీసేస్తాడేమో అనేసి. ఆ హెయిర్ని చూస్తూనే వద్దంటుండు, వద్దు మమ్మీ వద్దు అని ఏడుస్తుండు. ఇక్కడ వాళ్ళు ఆడొచ్చి పెట్టిండు హెయిర్. ఈ విగ్గుతో అయితే రాముడిలాగా కూడా రెడీ కావచ్చు అనమాట. రాముడిలాగా కూడా రెడీ చేసుకోవచ్చు. రామునికి కాషాయం అంటారు కదా, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసేసి ఈ విగ్ పెట్టేసినాం అనుకోండి, రాముడిలాగా అవుతాడు. ఇదే డ్రెస్ చేంజ్ చేస్తే సేమ్ రాముడిలాగా కూడా రెడీ చేసుకోవచ్చు. 2 అవతారాల్లో పిల్లల్ని రెడీ చేసి ఫొటోస్ తీసుకోవచ్చు. హెయిర్ పెట్టిన తర్వాత ఎంత ముద్దుగా ఉన్నాడో, నాకైతే చాలా నచ్చింది అనమాట. హెయిర్ పెట్టింది అంత క్యూట్ ఉన్నాడో, అలాగే ఇట్లా తల కిందకి వేస్తుండో అంత క్యూట్గా ఉండో, నాకు చాలా బాగా మస్తు క్యూట్ అనిపించింది అనమాట. అలా రెడీ చేసేసరికి హెయిర్ ఉండేసరికి వాళ్ళు అలిగేసిండు అనమాట. అలిగి తల కిందికి పెట్టి లేపట్లేడు, ఇంకా తల పైకి లేపురా అంటే లేపట్లేడు. ఆ జుట్టు అదంతా చూసి ఏడుస్తుండు. కానీ వాడి ఫోటో కోసం ఇదంతా బాధ, వాడి ఒక్క ఫోటో కోసం ఇదంతా చేస్తున్నాం, వాడిని ఇబ్బంది పెడుతున్నాం.
వాడు ఏడ్చేసిండు అనమాట. లోపల నెట్ ఉండేసరికి మంచిగా వాడికి ఏమనిపించట్లేదు. అండ్ శివుడికి విభూది ఉంటుంది కదా, విభూది తీసుకొచ్చి ఇలా 3 నామాలు బొట్లు అయితే పెడుతున్నాం అడ్డము. వేరే వైట్ అలా పెట్టొచ్చులే కానీ ఎందుకు శివుడిదే ఉంది ఇంట్లో ఉండే అనమాట. ఆ బొట్టు అయితే ఇప్పుడు 3 లైన్స్ అలా పెడుతున్నాను అనమాట. శివుడికి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే బొట్లు అయితే 3 ఇక్కడైతే పెట్టేస్తున్నాను పైన. వాడిని రెడీ చేయడం కోసం ఎన్ని కష్టాలు పడాలను. చిన్నప్పటి నుంచి అంతే, మంత్లీ ఫోటోషూట్ అన్నీ అయితే వానికి అన్నీ తీసేసిన అనమాట. ప్రతి ఒక్క గెటప్ ప్రతి ఒక్కటి వేసి ఫొటోస్ అయితే తీసాను. శివుడిది కూడా చేశాను కానీ బియ్యంతో శివలింగ ఆకారం వేసి తీసిన అనమాట. ఫస్ట్ మంతే వాడిని శివుడిలాగా రెడీ చేశాను అనమాట. అప్పుడు ఈ డ్రెస్ లేదు నాకు, ఇప్పుడైతే అవైలబుల్గా ఉందని రెడీ చేశాను. మీ పిల్లల్ని కూడా ఇలా రెడీ చేసుకొని వాళ్ళకు ఒక మెమొరీగా ఒక ఫోటో అయితే తీసి ఉంచండి. పెద్దగా అయిన తర్వాత వాళ్ళే హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. అన్నీ రెడీ చేసింది మా మమ్మీ డాడీ అనేసి. అందుకే వాడిని రెడీ చేసిన తర్వాత ఈ బొట్లు పెట్టిన తర్వాత వాడు తల అట్లనే దించి పైకి ఎత్తట్లేడు. చాలా క్యూట్ అనిపించింది నాకైతే, చాలా ముద్దుగా అనిపించింది వాడిని రెడీ చేయడము. హ్యాపీగా అనిపించింది. అండ్ చూడలాగా రెడీ అవుతుంటే వాడు చేతులకు ఉంటుంది బొట్టు, దేవునికి అట్లనే ఉంటుంది. దేవునిలాగా రెడీ అయినావు, చిన్న శివయ్య నువ్వు, నీ కాళ్ళు ముక్తారు అనేసి చెప్తున్నాను వాడికి. మంచిగా రెడీ అయిననమాట. ఎంత క్యూట్ ఉందో. మీరు కూడా మీ పిల్లల్ని ఇలాగే రెడీ చేసుకోండి అండ్ ఫొటోస్ కూడా తీసుకోండి. మీషోలో అయితే అవైలబుల్గా ఉంది ఈ డ్రెస్. చిన్నపిల్లలకైతే విగ్ కాకుండా ఈ డ్రెస్ ఒక్కటి చేసుకొని వాళ్ళు డ్రెస్ వేసి ఫొటోస్ అయితే తీవండి. పెద్దోళ్ళు అయితే ఇలా హెయిర్ అయితే తీసుకోండి అనమాట. దేవుడిలాగా ఇక్కడ హ్యాండ్ పెట్టమని చెప్తున్నాను వాడికి. దేవుడిలాగా హ్యాండ్ పెట్టి ఉంచు. త్రిశూలం ఒకటి మిస్ అయిందనమాట, అది ఒక్కటి ఉంటే సేమ్ ఉండు. అండ్ మాల ఉంటుంది కదా మెడలో, ఆ మాల ఒకటి లేదనమాట. అవి ఉండే మొత్తం పర్ఫెక్ట్ అవుతుండే, అవి నాకు దొరకలేదు. మీషోలో త్రిశూలం అవి ఉన్నవి కానీ చిన్న సైజులో ఉన్నాయి, పెద్ద సైజు రాలేవని. అండ్ ఫైనల్గా మా చిన్న శివయ్య అయితే రెడీ అయిపోయాడు. ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే మస్తు నచ్చిండు. అండ్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.